వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాగళం సభకు పోటెత్తిన జనం, ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్. కూటమి విజయం ఖాయమని నేతల ధీమా. ఏపీలో ఎన్నికల కోడ్ అమలు, హోర్డింగ్లపై కొరడా జులిపించిన ఎలక్షన్ కమిషన్. ఎన్నికల అధికారులతో ముఖేష్ కుమార్ మీనా టెలికాన్ఫరెన్స్. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి. మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3వ తేదీ తెలంగాణకు విముక్తి కలిగిన రోజని వెల్లడి. కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తారా అని మండిపాటు. వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. ఒకే వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు ఆసీనులయ్యారు. ప్రధాని ప్రసంగాన్ని పురంధరేశ్వరి తెలుగులో అనువదించారు. ముందుగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే భాజపా, జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని అన్నిటా వెనకబడేలా చేశారని ఆరోపించారు. ఇంతటి జనసంద్రాన్ని చూస్తుంటే కూటమి విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలలో రాజకీయ ప్రకటనల్లో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు, కటౌట్లను తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరేందర్ ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓలు కె విశ్వేశ్వరరావు, ఎస్ మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2023 డిసెంబర్ 3వ తేదీకి ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. తెలంగాణకు విముక్తి కలిగిన రోజని అభివర్ణించారు. ప్రపంచం అబ్బరపడేలా ప్రజలు తీర్పు వచ్చిందని వెల్లడించారు. కేసీఆర్ది నిజాం, నవాబులు వంటి పాలనని, సంక్షేమ పథకాలు అమలు చేసినా స్వేచ్ఛను హరిస్తే ప్రజలు ఊరుకోరన్న విషయం స్పష్టమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు నిజాం కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ నిజాం ఎంత చేసినా సరే తమకు స్వేచ్ఛ లేకుండా చేశాడని ప్రజలు తిరగబడ్డారని వివరించారు. ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ 17, 1948 ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ అణిచివేత, ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి 7 తరాలు తన ఆధిపత్యాన్ని, తన రాచరికాన్ని మన మీద రుద్ది, మన మీద పెత్తనం చేసి, మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయిషీ చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. సెప్టెంబర్ 17, 1948కి ఎంత ప్రత్యేకత ఉందో, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది. అందుకే అంత ప్రాధాన్యత ఉంది. ఈ పోలిక, ఈ ప్రస్తావన అనాలోచితంగానో లోతుగా విశ్లేషించకుండానో
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెని ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈడీ కార్యాలయంలో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. కవిత అరెస్టు నేపథ్యంలో బీజేపీపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. కవిత పిఏ బినామీలు అప్రూవర్గా మారి లిక్కర్ స్కామ్ వివరాలను ఇస్తున్నారని, బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తారు అని మండిపడ్డారు. ఈడీ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని, దానికి అధికారులు ఉంటారని చెప్పారు. అవినీతి పరులు వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని కవిత చెప్పాలని అన్నారు. హైదరాబాదులో అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ, ఎయిర్ వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు. దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు రోడ్లకు మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మిడ్ డే మీల్ సంబంధించినటువంటి పథకం నుంచి మొదలు పెడితే, స్కూల్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ నుంచి మొదలు పెడితే, చంద్రమండలంలో చంద్రయాన్ పంపించేటువంటి కార్యక్రమం వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో జరుగుతుంది. అన్నిటికంటే మించి కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణాలు జరిగాయి, దోపిడీ చేయడం జరిగింది. కానీ ఈరోజు గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వి సెల్యులాయ్ బ్యానర్పై శ్రీహర్ష కొనగంటి దర్శకత్వంలో చిత్రీకరించిన ఓం భీమ్ బుష్ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా అందరికీ గుర్తుండిపోతుందని కథానాయకుడు శ్రీ విష్ణు అన్నారు. చిత్ర యూనిట్కు గాజువాకలో చెర్రీ గణేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత నివాసంలో అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుందన్నారు. మోడ్రన్ మాంత్రికులైన 3 మిత్రుల కథ ఇది అని అన్నారు. యూత్ను చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. తాను పుట్టి పెరిగిన విశాఖలో తన చిత్రాలను విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. నటుడు రామకృష్ణ, స్థానిక నాయకులు భూపతిరాజు సుజాత, రోజారాణి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఓం భీమ్ బుష్ అనే సినిమా ప్రమోషన్స్ కోసం మార్చ్ 22 రిలీజ్ కాబట్టి వైజాగ్ నుంచి మొదలు పెట్టాం, గాజువాక్ నుంచి మొదలు పెట్టాం. చాలా హ్యాపీ. దట్టు ఇప్పుడే భూపతిరాజు శ్రీనివాసరాజు గారిని కలవడం జరిగింది. మా చరణ్ పృథ్వీ ఎప్పుడు వచ్చినా నాకు గాజువాక్లో చాలా మంచి రిసెప్షన్ ఇస్తారు. అలాగే సుజాత గారిని కలిసాను, అలాగే మన నాగేంద్ర గారిని కలిసాను. సో వెరీ హ్యాపీ. ఇక్కడి నుంచి మొదలు పెట్టడం ఎప్పుడు నాకు సెంటిమెంట్. సో గాజువాక్ నుంచి మళ్ళీ ఈ సినిమా కూడా మొదలు పెట్టాను. తప్పకుండా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే గాజువాక్ ప్రేక్షకులు అందరూ కూడా, అలాగే వైజాగ్ వాస్తవులు అందరూ కూడా మా సినిమా 22వ తారీఖున చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉక్కునగరంలో జరిగిన కాంగ్రెస్ న్యాయ సాధనా సభలో నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఇక్కడ జరిగిన సభ అంతా చంద్రబాబు కోసమేనని ఆరోపించారు. చంద్రబాబు కోసం భజన చేయడమే పనిగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ చంద్రబాబు కమిటీ ఇక్కడ సభను పెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్దని, అటువంటి పార్టీ ఏదో ఉద్ధరిస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తే ఇక్కడ వినేవారు ఎవరు లేరన్నారు. ముసలి కన్నీరు కార్చి ఇదేదో మాట్లాడితే జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ రోజు వారందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అసలు కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సమస్యల మీద కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదు. ఈరోజు ఈ పరిస్థితులకి రాష్ట్రం అడ్డగోలుగా విభజన చేయడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో వచ్చి మాట్లాడేటువంటి అవకాశం లేదు. రెండోది వీరు ప్యూర్ వాళ్ళ ఎజెండా చంద్రబాబు ఎజెండా. ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీతో, పరోక్షంగా మరో జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడేటువంటి అర్హత ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఈరోజు రాష్ట్రంలో లేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి
యూనియన్లకి, దాంతోపాటు రాష్ట్రంలో దీన్ని సెంటిమెంట్గా భావించేటువంటి ప్రజలకి తప్పితే. సో ఈరోజు వచ్చి మొసలి కన్నీరు కాచి మేము అందరం కలిసి ఏదో చేసేస్తాం, మాకు అధికారం, మీకు అధికారం వచ్చేటప్పుడు, మీకు ప్రజలు ఓట్లేసేటప్పుడు అసలు మీరు నాయకత్వాన్ని కానీ అసలు ఈ రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీట్ని కానీ చూసేటువంటిది ఎప్పుడు, అదంతా కూడా ఒక కళ. సో ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కోసం పనిచేయడం మానేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో చూసుకోమనండి. ఇంకా మిగిలినటువంటి నాయకులు ఇక్కడ ఫైట్ చేయడం కూడా అనవసరం అనేటువంటి. వైఎస్ఆర్ అనేసి మీరు అంటున్నారు, వైఎస్ఆర్ నన్ను కూడా అన్నారు, వైఎస్ షర్మిలారెడ్డి అని. వైఎస్ఆర్ లేదు, ఎవరినన్నా చాలా మంది ఉన్నారు. మా దగ్గర ఏడువాక సత్యారావు ఉన్నారు, అడుగు ఆయన కూడా వైఎస్ఆర్ఏ. లేకపోతే ఎన్ఎట్ శ్రీనివాసరావు అని ఉంటాడు, ఆయన కూడా వైఎస్ఆర్ఏ. అలాగంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టించుకుంటే అవ్వదు. నిజమైన వారసురాలు షర్మిలయ్య, జగన్మోహన్ రెడ్డి కాదు సార్. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజమైనటువంటి వారసులు ఎవరు అనేటువంటిది గతంలో 2019 ఎన్నికల్లో నిర్ణయించారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మంత్రి అమర్నాథ్ తొలిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ సమీకరణలలో భాగంగా గాజువాక నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైకాపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగా ప్రకటించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వేదికపై కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆరోగ్య రీత్యా హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఒక మంత్రి ఇన్ఛార్జ్ హోదాలో పెట్టిన సమావేశంలో ఒకే ఒక కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మినహా మిగిలిన వారెవరూ సమావేశానికి రాకపోవడం అనేక విమర్శలకు దారితీసింది. నియోజకవర్గ స్థాయి సమావేశానికి అనుకున్నంతగా జనం హాజరు కాకపోవడం, పలువురు సమావేశంపై రకరకాలుగా అక్కడ గుసగుసలాడుకోవడం కనిపించింది. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు మాట్లాడుతూ అమర్నాథ్ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సో అది చెప్పినటువంటి 24 గంటల్లోనే దేవన్ మళ్ళీ నాకు కాల్ చేశాడు. చేసి అన్న మనం ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం, సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు. చెప్పినటువంటి 48 గంటల్లో ఈరోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాను. సందర్భాన్ని, పరిస్థితుల్ని నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి. ఇక గుడివాడ కుటుంబానికి, తిప్పల కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది ఈ మా తరంతో కాదు, 3 తరాల క్రితం. అంటే దాదాపు 60 సంవత్సరాలు పైచిలకు మా కుటుంబాలు ఒకే దాంతో ఒకే సందర్భాల్లో మాట్లాడుకొని వెళ్ళినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. పెద్దలు దయాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, మా తాతగారు అప్పన్న గారి దగ్గర నుంచి, లేదా నాన్న నాగిరెడ్డి గారు కానీ గురుమూర్తి రెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ ఇప్పుడు నేను దేవను వంశీ ఈ 3వ తరం వరకు దాదాపు 60 సంవత్సరాలు రాజకీయాల్లో కలిసిమెలిసి ప్రాంతంలో రాజకీయాలు చేసినటువంటి కుటుంబం. వారి కుటుంబం, మా కుటుంబం కలిసి మనందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండల వాడపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వర్ణ శిఖర ప్రతిష్టా మహోత్సవం ఆలయ అర్చకులతో వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు ఉపలయాలుగా వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరాలకు, శ్రీ గోపాలస్వామి వార్లకు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శిఖరాలకు స్వర్ణ కలశ ప్రతిష్ఠ చేశారు. ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 35 లక్షల రూపాయల దాతలు సహకారం చేశారని దాతలు తాడి మోహన్ రెడ్డి, మేడపాటి సిద్ధార్థరెడ్డి, చిర్లా వాసిరెడ్డి, పి సురేష్ రాజు ధర్మకర్త సహకారంతో ప్రతిష్టా మహోత్సవం నిర్వహించామని ఆలయ ఉప కమిషనర్ భూపతిరాజు వెంకట సత్యకిషోర్ తెలిపారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సంపాదించిన పెందుర్తి శాసనసభ్యుడు అల్లంరెడ్డి అదీప్రాజ్ తనకు టికెట్ వచ్చిన సందర్భంగా పెందుర్తిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెందుర్తి మండలం వేపగుంట సమీపంలో ఉన్న చీమలపల్లి గ్రామం నుంచి అదీప్రాజ్ ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి తాను పెద్దపీట వేశారని తెలియజేశారు. ఎన్నికలలో ప్రజలందరూ తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కేవలం నిన్న మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు. మరి నిన్న ఒక్క రోజు ముందు చెప్పిన ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు
ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎగరేసుకొని తిరిగేటువంటి విధంగా ఇవాళ మనకు గౌరవం కల్పించారు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బెల్లుపాడ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో సంవత్సరానికి ఒకసారి జరిగే యాత్రకు భక్తులు పోటెత్తారు. అత్యంత వైభవంగా యాత్ర నిర్వహించారు. దాని చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ దేవికి మేము ఒకరోజు పూజలు మేము చేసుకుంటుంటాము. ఇక్కడ పరిసర గ్రామాల్లో అంతమంది ఈ దేవికి ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళ కార్యక్రమాలు జయప్రదాలు జరుగుతాయన్న నమ్మకంతో అంతమంది వస్తుంటారు. ఈ ఆలయ అభివృద్ధి ప్రారంభంలో చాలా చిన్న స్థితిలో ఉంది. మన కమిటీ వారు చెప్పినట్టుగా ఈ ఆలయానికి అభివృద్ధి చేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఇంకా రాను రాను భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఈ దేవాలయం మంచి అభివృద్ధిలో తీసుకొచ్చి ఇంకా ఉత్సవాలు గ్రాండ్గా చేయాలని మేమందరం కలుస్తున్నాం. ధన్యవాదాలు. మా ఉప్పాడ ఇది వాస్తవులైనటువంటి ఉప్పాడ కంబయ్య మహాలక్ష్మమ్మ గారు ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుండి ఇక్కడ ఒక కమిటీగా కొంతమంది యువకులు, గ్రామ పెద్దలు కొంతమంది కమిటీగా ఏర్పడి ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయాలనే సంకల్పంతో మరి ఇప్పటికి ఒక 8 సంవత్సరాల కాలం అవుతుంది. దీని మీద ప్రయత్నం చేసి భక్తులు ఇచ్చినటువంటి సాయ సహకారాలతో, కానుకలతో, విరాళాలతో మరి ఇప్పటికి ఈ ఆలయ ఈ దిశ నిర్మాణం చేయడం జరిగింది. శిఖరము ఇంకా ఉండిపోయింది. శిఖరాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 6న అమరావతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు కవాతు చేయడం జరుగుతుందని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పినిపే వెంకట రామకృష్ణ తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులతో కలిసి పినిపే వెంకట రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మరి ప్రభుత్వానికి నినదించే ఉద్దేశంతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఆ ఫౌండేషన్ పిఠాపురం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకి వారికి కావలసినటువంటి హక్కుల్ని సాధించుకోవడం కోసం నిరంతరం శ్రమించే అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రేపు జరగబోవు స్టేట్ బార్ ఎలక్షన్లో కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల తరపున మరి పెద్ద ఎత్తున సభ్యులకి విజయం సాధించుకుని మేము బార్ కౌన్సిల్లో అడుగుపెట్టుకుని మా యొక్క హక్కుల కొరకు మేము పోరాటం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి మాకు ఎమ్మెల్యేలు గెలుస్తున్నా, ఎంపీలు గెలుస్తున్నా, మంత్రులు అవుతున్నా కానీ అసలు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి, వాళ్ళ వ్యాపారం ఏంటి అని ఒక చర్చ లేదు. చట్టసభలో చర్చించే నిర్ణయ అధికారం మాకు కావాలి. రెండోది అసలు నామినేట్ పోస్టులు జ్యుడిషియర్లో, హైకోర్టులో అన్ని పోస్టులు నామినేట్ పోస్టులే. స్టాండింగ్ కౌన్సిల్ కానీ, జీపీలు కానీ, ఏజీపీలు కానీ, పీపీలు కానీ, ఏపీపీలు కానీ, జిల్లా కోర్టు అన్నీ నామినేట్ పోస్టులే. ఈ నామినేట్ పోస్టుల్లో 7,500 మంది ఉన్న ఎస్సీ న్యాయవాదులకి ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు. మాకు మా రేషియో ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉద్యోగాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు. ఇవాళ అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీలు ఎంత చదువుకున్నా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు చిందరబందరం అయిపోతున్నాయి. మా సప్లైన్ నిధులు మాకు ఖర్చు పెడుతూ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఈ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఏఎఫ్ డిమాండ్ చేస్తుంది. రెండోది భూమి సంపద మా దగ్గర లేదు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడిలో జరిగిన సభకు పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సభకు ప్రధాని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్య నాయకులుగా పాల్గొంటున్న నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సభకు తరలి వెళ్లారు.
ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాగళం సభకు పోటెత్తిన జనం, ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్. కూటమి విజయం ఖాయమని నేతల ధీమా. ఏపీలో ఎన్నికల కోడ్ అమలు, హోర్డింగులపై కొరడా జులిపించిన ఎలక్షన్ కమిషన్. ఎన్నికల అధికారులతో ముఖేష్ కుమార్ మీనా టెలికాన్ఫరెన్స్. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి. మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 3వ తేదీ తెలంగాణకు విముక్తి కలిగిన రోజని వెల్లడి. కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తారా అని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.